ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో జనసేన నాయకులు అధికారుల లీలలు కాకరేపుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో వీరి వ్యవహారాలు రచ్చవుతున్నాయి. ఒక అధికారి బరితెగించి కూటమి అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారు. ఒక ఆలయంలో స్వామివారి కళ్యాణం సందర్భంగా ప్రోటోకాల్ వివాదం వీధిన పడింది. అసలేం జరిగిందో చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన రెండు ఘటనలు అవురా అనిపిస్తున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆశ్చర్యానికి కారణమైంది. ఎన్నికల నియమావళిని పాటించాల్సిన పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు నిబంధనలను తుంగలో తొక్కి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ నిర్వహించిన ప్రచారంలో వార్డు సచివాలయాలు, కాలేజీల్లో పాల్గొని ఓ అధికారి అయి ఉండి బరితెగించి కోడ్ ఉల్లంఘించారు. ఇదిలా ఉంటే మరో చోట జరిగిన ఘటన మర్రెడ్డి శ్రీనివాస్ కు అవమానాన్ని మిగిల్చింది. పాదగయ క్షేత్రంలో జరిగిన శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి కళ్యాణానికి తన సతీమణితో కలిసి వెళ్లారు మర్రెడ్డి శ్రీనివాస్. ఆలయ ఈవో కె జగన్మోహన్ ఆహ్వానం మేరకు మర్రెడ్డి స్వామివారి కళ్యాణానికి హాజరయ్యారు. అయితే స్వామివారి కళ్యాణ వేదిక మీద కూర్చునేందుకు ప్రయత్నించగా దేవస్థానం ఉద్యోగులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రోటోకాల్ ఉండదని ఉద్యోగులు చెప్పడంతో జనసేన నాయకులకు ఆలయ సిబ్బందిపై చిర్రెత్తుకొచ్చింది. ఎందుకంటే అప్పటికే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి వేదికపై కూర్చున్నారు ఆలయ ఈవో జగన్మోహన్ దంపతులు. ఈవో జగన్మోహన్ సతీమణి వైశాలి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల జనసేన రీజనల్ కోఆర్డినేటర్. దీంతో ఆమెను వేదికపై ఎలా కూర్చోబెడతారని జనసేన నాయకులు ఆగ్రహంతో సిబ్బందిని ప్రశ్నించారు. తాను ఈవో భార్యగా వేదికపై కూర్చున్నానని జనసేన నాయకులకు చెప్పుకొచ్చారు వైశాలి. ప్రోటోకాల్ వ్యవహారం వారి మధ్య వాగ్వాదానికి దారితీయక ఈవో దంపతులు కళ్యాణం పూర్తి కాకుండా మధ్యలోనే వెళ్లిపోయారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దంపతులు మధ్యలో వెళ్లిపోవడం అపచారమని భక్తులు చర్చించుకున్నారు. అసలు కళ్యాణ్ గారి కోరిక కూడా అదే. నేను ఎక్కడైతే ఇబ్బంది పడుతుంది ఇక్కడ ఉండాలి. మరోవైపు తమను స్వామివారి కళ్యాణానికి ఆహ్వానించి ఆలయ సిబ్బంది ఎన్నికల కోడి పేరిట అవమానించారని మర్రెడ్డి శ్రీనివాస్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ జనసేనలో రచ్చ రాజేసిందనే చర్చ జోరుగా సాగుతోంది.